జాతిపై ఇంతటి రాక్షస కాండం. ఎవడిచ్చాడు దొరలకి హక్కు తన గడ్డ కాని గడ్డపై అడుగు పెట్టి దౌర్జన్యానికి దిగిన ఈ బ్రిటిష్ నిరంకుశులపై తిరుగుబాటు, పరపీడన ప్రభుత్వంపై విప్లవం, ప్రతి మానవుడి జన్మ హక్కు. ఈ అల్లూరి సీతారామరాజు ఒక్కడే కాదు. మన్యం వీరుల్లారా కదలండి, మన్యం వీరుల్లారా కొన ఊపిరున్నంత వరకు సీమ దొరల శబ్దం భరతఖండంలోనే వినిపించ వీలు లేదు. సింహాలు విహరించే సీమలో నక్కలకు స్థానం ఉండరాదు. పులినైనా పిలిచి చంపగల మన్యజాతి రా ఇది, పులినైనా పిలిచి చంపగల మన్యజాతి. తలుచుకుంటే తూటిలో గతుమతు లేకుండా చెయ్యగలదు. 3 నెలల బిడ్డను కట్టుకొని స్వాతంత్రం పోరాటం చేసిన ఝాన్సీ లక్ష్మీబాయి లేదా? మనకు విప్లవ స్ఫూర్తి. నరుడు తలుచుకుంటే నల్లరాలు బద్దలం. ఏమిటి కబడ్దార్, ఇంతటి రాక్షసత్వమా? రాజులను రప్పించి మన పిరంగులతో మారణ ఆయుధాలతో సత్కరిస్తావా? నీ చూడా, నేనా బందిపోటుని? దేశం కాని దేశంలో పుట్టి, దేశం కాని దేశంలో మెట్టి, దేశ విదేశాలను కొల్లగొట్టిన బందిపోటులు మీరురా. నేనంటావా? తలుచుకుంటే ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలన్న తెలుగు బిడ్డనిరా. నిజమేరా, తెలుస్తుంది. నేను ఒక్కరినే కాదురా రుదర్ఫోర్డ్ కబడ్దార్. మా భర్త మాత కోసం లక్షలాది మంది అల్లూరి సీతారామరాజులు ప్రాణం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నటెల్ల కుక్క కబడ్దార్. రే అల్లూరు, నిన్ను కాల్చి పడేస్తారా? కాల్చరా, కాల్చు. ఒకేసారి 100 గుళ్ళు కాల్చరా. నా తెల్ల కుక్క. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.